హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాస్ వాయిస్ ఓవర్ కోచ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం ఒక మిత్ గురించి. అది ఏంటి అంటే మైక్కి చాలా దగ్గరగా ఉండి మాట్లాడాలి అని కొంతమంది అపోహపడతారు. కొంతమంది ఏమో మైక్కి చాలా దూరం పెట్టుకోవాలి అని అపోహ చాలా మందిలో ఉంటుంది. సరే, ఈ అపోహలు సరే, అసలు నిజం ఏంటి అంటే మనం మైక్ని బట్టి అంటే దాని క్వాలిటీని బట్టి మినిమం చెప్పడం అంటే మనకి 6 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉండాలి, 6 ఇంచెస్ మినిమం ఉండాలి అని అంటారు. క్వాలిటీని బట్టి కొన్ని ఏంటి అంటే మనకి కొంచెం దగ్గరగా ఉంటే మాత్రమే అవి క్యాప్చర్ చేస్తాయి వాయిస్. కొన్ని ఇంత దగ్గరగా, కొంతమంది ఏంటి ఇలా దగ్గరగా పెట్టుకుంటారు. ఇలా దగ్గరగా మైక్ అనేది పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే బ్లోస్ వస్తాయి. అదేవిధంగా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట అనేది స్పష్టంగా వినపడదు, చెవులు గుయ్యమంటాయి. అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్లీగా మనకి ఎదుటి పర్సన్కి అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వదు, ఇరిటేషన్ ఫీల్ అవుతారనమాట. సో ఇంత దగ్గరగా పెట్టుకోవద్దు, మరి ఇంత దూరంగా పెట్టుకోవద్దు. మినిమం మనకి ఆ మైక్ క్వాలిటీని బట్టి ఫస్ట్ మనం టెస్ట్ చేసుకుంటాం కదా. ఓకే, ఇది దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ బ్లోస్ వస్తున్నాయి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, వినడానికి ఆడిబుల్గా లేదు వాయిస్, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం కదా. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్లో పెట్టుకుని మాట్లాడుతున్నామండి, దాన్ని మనం కొంచెం పెద్దగా అరవాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు డిస్టెన్స్ కొంచెం దూరంగా పెట్టుకోవాలంటే డిస్టెన్స్ అనేది మేనేజ్ చేసుకుంటూ కానీ మనం మైక్ ముందు మాట్లాడగలిగితే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యి వచ్చాం కదా. మాట్లాడాలనుకున్నది లేకుంటే పాట పాడాలి అనుకున్నది దాన్ని అద్భుతంగా మనం ప్రజెంట్ అనేది చేయగలుగుతాము. ఆడియన్స్ మనసును మనం గ్రాబ్ చేయగలుగుతాం. సో ఇలాంటి మిత్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసివేసి మంచిగా మీకు ఫస్ట్ టెస్ట్ చేసుకొని ఎంత డిస్టెన్స్లో అయితే ఆ మైక్ అనేది మంచిగా వినబడుతుందో చెక్ చేసుకోండి. మరి మీకు ఇంకా ఇలాంటి ఏమైనా మిత్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.